హలో అందరికీ. ఈరోజైతే మా అమ్మ చికెన్ రోస్ట్ చేస్తున్నారు. అమ్మ ప్రాసెస్ చెప్పు. నేనైతే ఈరోజు ఒక 1/2 కేజీ చికెన్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, 1 స్పూన్ పెరుగు, 4 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పుదీనా వేసుకొని బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేశాను. పెరుగు వేసుకోవడం వల్ల కొద్దిగా కారం ఉప్పు తగ్గుతుంది. అలా వద్దనుకున్నప్పుడు మనం పెరుగు వేసుకోకపోయినా పర్వాలేదు. ముందుగా 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి ఆనియన్స్ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని అందులోకి వేసేయాలి. బాగా ఫ్రై అయినాక కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి చికెన్ని. చికెన్ బాగా మెత్తగా ఉడికినాక అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని దింపేసుకోవాలి. ఇంకా సో ఫైనల్గా మా అమ్మ చేసిన చికెన్ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది. పప్పుచారు అన్నం, రసం అన్నంలోకి ఈ చికెన్ రోస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అమ్మ చేసిన రసం అన్నంలోకి అయితే ఈ చికెన్ రోస్ట్ అయితే తినేసాను. నాకు కొంచెం సిగ్గు ఎక్కువ, అందుకే స్నాప్చాట్లో ఈ చిన్న ఎఫెక్ట్ అయితే వాడాను. సో నెక్స్ట్ అయితే నేను అమ్మ కలిసి షాపింగ్కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ మంత్ అయితే ఒక చిన్న ట్రిప్కి వెళ్తున్నాం. సో అందుకోసం షాపింగ్కి అయితే వెళ్ళాము. సౌత్ ఇండియా, శుభమస్తు, సిఎంఆర్ ఈ 3 షాప్స్ అయితే తిరిగాము. మాకైతే పెద్దగా శారీస్ ఏం నచ్చలేదు. బట్ సిఎంఆర్లో అయితే అమ్మ 2 శారీస్ కొన్నారు. నేనైతే ట్రెండ్స్లో అయితే డ్రెస్సెస్ కొన్నాను. సో ఇదే ఇవాల్టి వీడియో. మీకైతే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మేము ఎలాంటి వీడియోస్ తీస్తే బాగుంటుందో మాకు సజెస్ట్ చేయండి. బాయ్.